Audio Jungle. అయిపోయినాయా ప్రశ్నలు? చాలా ఉన్నాయి. Good evening, sir. గుడ్ ఈవినింగ్. I am Rajkonda Gayatri, and my question to you is, who is Mr. Pawan Kalyan? A politician, a social reformer, a farmer, a saint? What do you say, sir? మేబీ అంటే కొంచెం మానవత్వం ఉన్న మనిషి అనుకోండి. మానవత్వం కోషెంట్ డిఫైన్ చేయలేం, కానీ కొంచెం ఎవరైనా కష్టాల్లో ఉంటే కొంచెం గుండె కొంచెం తడి ఉంటుంది, కొంచెం కన్నీళ్ళు వస్తాయి, బాధపడతాడు. Thank you, sir. ఒక సగటు మానవుడు, నిస్సహాయుడు, ఏదో తనదైన వంతు చేయగలడు అని అనుకునే ఒక సగటు మనిషి, అంతే. Good evening, sir. I am Anisha from 4th CSE. Sir, there are so many people that we inspire and to be admired. So, who is your role model, sir? నాకు రోల్ మోడల్ రోల్ మోడల్ ఒక్కళ్ళు లేరు. అంటే నేను ఎలా చూస్తానంటే, చాలామంది నా ట్విట్టర్లో ఎవరు అంటే నీకు అంత యారిగెన్స్ నువ్వు ఎవరిని ఫాలో అవ్వంటారు. చిచ్చి నాకు అట్లా ఏమి ఉండదు. నాకు ఎవరిని ఫాలో అవ్వకూడదని ఏం లేదు, కానీ ఎవరిని ఫాలో అవ్వాలని కన్ఫ్యూషన్, అందువల్ల ఫాలో అవ్వను. అలాగే రోల్ మోడల్స్ అంటే, నేను చిన్నప్పుడు ఒక బుక్ చదివాను, ఒక 4th 5th క్లాస్లో 100 Great Lives అని. దాంట్లో చాలామంది చూశాను. లియోనార్డో డా వించి నాకు చాలా ఇష్టం, అంటే రోల్ మోడల్గా చెప్పాలని ఫస్ట్ టైం నాకు చిన్నప్పుడు పెట్టింది. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్. మొన్న యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను అడిగాను. మా అమ్మ మా అమ్మ చదువుకుని చాలా తక్కువ, ప్రైమరీతో ఆపేస్తుంది మా అమ్మ. బట్ ఒక స్త్రీకి జ్ఞానం ఉంటే ఎంత చెప్పగలుగుతానికి రోల్ మోడల్గా చెప్తుంటే, నాకు ఇష్టమైన వ్యక్తులుగా చెప్పాలంటే లియోనార్డో డా వించి అండ్ నికోలస్ టెస్లా అండ్ థామస్ ఆల్వా ఎడిసన్. అలా కాకుండా ఇంకా నాకు ప్రతి చోట ఒక రోల్ మోడల్ని ఎతుకుతాను. రోజు పొద్దున్న లేకగానే ఒక రోల్ మోడల్ని ఎతుకుతాను. వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు, మన కళ్ళ ముందే కనిపిస్తారు. ఇందాక కొంతమంది మీటింగ్లో జరుగుతున్నప్పుడు ఒక రోల్ మోడల్ ఎలా చూస్తానో రోల్ మోడల్ని చెప్తాను మీకు. మేబీ ద గ్రేట్ పీపుల్, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇవన్నీ ఉంటాయి. లైక్ అబ్రహాం లింకన్ ఆర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అండ్ రామ్ మనోహర్ లోహియా అండ్ లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ్, చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్. బట్ వీళ్ళందరికంటే కూడా వీళ్ళు ఎలాగ మనం ప్రభావితం చేస్తారు అందరు. కానీ నేను వెతికేది రోజు మనకు కనిపించే రోల్ మోడల్ని వెతుకుతాను. అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకుంటానంటే, ఒక కంప్లైంట్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అరకుకి వెళ్ళాను. ఈ పోరాట యాత్రలో అరకుకి వెళ్తే అక్కడ ఒక గిరిజన మహిళ నాకు కనిపించింది. ఆవిడ నన్ను బిందులు పెట్టారు ఫస్ట్ రోడ్డు మీద. నేను అప్పటికి 4 గంటలు తిరిగి వస్తుంటే ప్రతి చోట ఇట్లా బయట దిగి మాట్లాడాలి అయిపోయింది. అప్పటికి నాకు ఒక 4 గంటలు నుంచొని ఉన్నా, కాళ్ళు అవుతూ ఉన్నాయి. ఇంకొక 2 గంటలు 6 గంటలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే దారిలో బిందులు పెట్టేసింది రోడ్డుకి అడ్డంగా. సరే నేను దిగాల్సి వచ్చింది. చూస్తే నన్ను పవన్ కళ్యాణ్ నేను దిగాను. సరే ఏంటమ్మా అంటే, నువ్వు ఇది అంటే వాళ్ళకి నన్ను చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది, మా ఇంట్లో వాడు ఈయన పిలిచి లాగిడితే అని చెప్తే వింటాడు అనుకుంటాను, తీసుకెళ్తారు. సరే రామ్మ అంటే, ఏంటమ్మా అంటే, మాకు నీళ్ళు సరిగ్గా రావట్లేదు, చూడు మేము ఎలాంటి నీళ్ళు తాగుతావు, నువ్వు రా అని చెప్పి. ఇల్లు ఎక్కడ అంటే, అది ఊరు ఎక్కడ అంటే ఇదే అని చెప్పారు. మెయిన్ రోడ్లోంచి కొంచెం లోపలికి అన్నారు. చూస్తే తీసుకెళ్తే ఎదగమంటే అదే అని చెప్పి ఒక 10 అడుగులు అన్నారు. ఆ 10 అడుగులు కాస్త 1000 అడుగులు అయింది, రావట్లేదు. ఇంకెంత నుండి 7 కిలోమీటర్లు నడిపించారు నాకు. అని ఎందుకు చెప్తున్నాను, రోల్ మోడల్ కనెక్ట్ చేస్తాను. వెళ్ళి లోపలికి వెళ్తున్నప్పుడు పాపం ఒక 70 ఏళ్ళు ఉండే ఆవిడికి. లోపలికి వెళ్తే ఊరంతా తిప్పారు. ఆ మట్టి ఎలా ఉందంటే జారిపోతుంది, ఎగుడు దిగుడు మధ్యలో జారిపోతుంటే నేను అన్నాను, నేను ఇంకా 2-3 సార్లు పడబోయాను. ఏమ్మా మీరు పడరా అంటే, ఇంకా వర్షం లేదు ఆ రోజున.
ఎందుకు పడం బాబు, పడతాం అని చెప్పి మళ్ళీ నవ్వుకుంటాను. మళ్ళీ ఎందుకు తప్పదు కదా, మేము లేచి మళ్ళీ నడవాలని. కానీ వెళ్ళి చూస్తే ఆ నీళ్లు అక్కడ ట్యాడ్పోల్స్ ఉన్నాయి, చిన్న చిన్న క్రిములు తిరుగుతూ ఉన్నాయి, కనిపిస్తున్నాయి పురుగులు. వాటిని వడకట్టుకొని తాగుతారు. ఇది మన నీళ్ళు అన్నారు చిన్న. ఇది మనం ఉన్న సమాజం, ఇది అక్కడ దూరంగా లేదు. ఆవిడేం అడిగింది తెలుసు, ఏం లేదు బాబు, కొంచెం నీళ్ళు కావాలి మాకు, మంచి నీళ్ళు ఇప్పించి బాబు, ఇంకేం వద్దు. అది కూడా ఇప్పుడు అడగలే, నువ్వు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేశాక మా ఊరిని గుర్తుపెట్టుకు, అందుకు చెప్తున్నాను నీకు. అంటే నాకు ఆవిడ రోల్ మోడల్ ఎందుకు అనిపించిందంటే, ఇన్ని కష్టాలని, ఇన్ని సమస్యలని, అంటే అంత వయసులో పడిపోతాం బాబు, చట్టం ఇబ్బెడద్ది, కానీ లేచి వెళ్ళాలి కదా. అంటే ఒక కంప్లైంట్ లేదు. ఈరోజు మనకి ఇంట్లో నేను చెప్తాను, ఒకసారి చాలామంది చెప్తాను, మన ఎన్ని డబ్బున్న జబ్బులు అని చెప్తాను మన ఇంట్లో. అంటే అన్ని తాగడానికి నీళ్ళు ఉన్నాయి, ఉండడానికి గూడు ఉంది, వెళ్ళడానికి కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మీ కష్టాలు తెలియని చెప్తాను ఇంట్లో చాలామందికి. మీ కష్టాలు నిజంగా తెలియాలంటే అంత కష్టాలు ఉండి, ఈరోజు నాకు నచ్చిన కూర లేదు, నాకు నచ్చింది లేదు, అలాంటి కంప్లైంట్స్ అయిపోయినాయి మనకి. అలాంటిది వాళ్ళకి వెళ్ళి చూస్తే ఆవిడ బేసిక్ కంప్లైంట్, నాకు నీళ్ళు లేవు. దానికి కూడా ఆవిడ ఒక్క మాట చెప్పలా, ఒక్క కంప్లైంట్ లేదు ఎవరి మీద. కానీ చిన్న వినేవాడు ఉంటే బాగుండు. నాకు చెప్పినప్పటికీ ఆవిడ నాకు రోల్ మోడల్ అయింది. అలాగే నేను రోల్ మోడల్స్ని రోజు దైనందిక జీవితంలో ఎవ్రీడే లైఫ్లో వెతుకుతాను రోల్ మోడల్. పొద్దున్న లేవగానే అపార్ట్ ఫ్రమ్ ఇది, నేను రోల్ మోడల్ మిమ్మల్ని వెతకమంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి 70 సంవత్సరాలు మీ ఇంట్లోనే ఉంటారు ఎవరు, మన ఇంట్లో అమ్మ కానీ, మన పెద్దలు కానీ, మన చుట్టుపక్కల పనిచేసే ఎవరైనా కానీ, వాళ్ళని వెతకండి, వాళ్ళ జీవితం ఒక కంప్లైంట్ ఉండదు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. నాకు అందుకనే వన్ అడ్వైజ్ ఆర్ వాట్ ఐ కెన్ షేర్ విత్ యూ, మీరు లుక్ ఫర్ ఎ రోల్ మోడల్ విత్ ఇన్ యువర్ విసినిటీ. మీ పరిసరాల్లో వెతకండి, చాలా గొప్ప వాళ్ళు దొరుకుతారు, చాలా గొప్ప వాళ్ళు దొరుకుతారు, ఒక కంప్లైంట్ ఉండదు. అలాగే ఎడిసన్ అంటే తల్లి ఇందాక చెప్తున్నప్పుడు రోల్ మోడల్ అంటే నాకు థామస్ ఆల్వా ఎడిసన్. ఎందుకంటే మా అమ్మ నాకు రోల్ మోడల్. ఎందుకంటే రోల్ మోడల్ రీజన్ కూడా చెప్తాను. మా అమ్మ, నేను ఇప్పుడు 4వ తరగతిలో 3వ తరగతిలో ఉన్నాను. అంటే మా అమ్మ రోజు దండం పెట్టేది. చీకటి మన బల్బ్ వేయగానే లైట్ స్విచ్ నొక్కగానే ఇట్లా ఏదో అనేది, ఇట్లా అనేది. నేను అన్నాను, చాలా రోజులు చూశాను, ఎందుకమ్మా ఎవరికి మనం దండం పెడుతున్నాం, ఏ దేవుడికి అన్నా. దేవుడికి అన్నా, థామస్ ఆల్వా ఎడిసన్కి అన్నా. నాకు అప్పుడు దాకా తెలియదు థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరమ్మా అంటే, మనకి కరెంట్ కనిపెట్టాను మహానుభావుడు ఆయనకి. ఎందుకంటే అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన మహానుభావులకి, మన జీవితంలో వెలుగు తెచ్చిన మహానుభావులు దండం పెట్టుకున్నా. నాకు అంటే ఎంత సింపుల్ జ్ఞానం, పెద్ద ఎక్కువ చదువుకోలేదు, చాలా బేసిక్ గ్రాటిట్యూడ్. అంటే నేను అనేది ఇలాంటి వ్యక్తుల్లో చూసినప్పుడు ఎక్కడో పుస్తకాల్లో వెతకక్కర్లా, ఎక్కడో దూరంగా వెతకక్కర్లా, మేబీ ఎదిగే కొద్ది తెలుస్తారు. మార్టిన్ లూథర్ కింగ్ లాంటి గొప్ప వాళ్ళు ఉంటారు, మనకి నెహ్రూ గారు లాంటి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక్కసారి మన పరిసరాల్లో వెతకడం చాలా అవసరం. ఎందుకంటే మనకి చాలా గ్రౌండెడ్గా ఉంటాం. ఇంత గొప్ప మన కోసం ఇంత కష్టం. అప్పుడు నాకు అనిపించింది, మా అమ్మ కష్టం నాకు అప్పుడు అర్థమైందో. మా అమ్మ ఇంత నేర్చుకుంది, ఇంత విఘ్నత ఉంది, కానీ మా అందరికీ చులకన అమ్మే కదా అని చెప్పి. కానీ మా అమ్మతాలు ఇంత విఘ్నత ఉంటుంది ఈ వీళ్ళలో, అందుకు నేను నా తల్లిని అంత గౌరవిస్తాను. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా అంత విలువలు ఉంటాయి మన కుటుంబాల్లో కూడా వెతకాలి మనం. సో దట్స్ వై ఐ అడ్వైజ్ యూ, అపార్ట్ ఫ్రమ్ the eminent personalities out of our reach, also we have to look for personalities within our vicinity and within our surroundings. Then you will find a lot in everyday life. Thank you. Sir, for me, you are one of my role models. Though you are in great position, you are down to earth, sir. Thank you, sir. Thank you. అయిపోయినా నాకు ఎవరెవరు లైట్ కనిపించలేదు, చీకట్లో ఉన్నారు, నాకు తెలుస్తుంది. పర్లే, అవసరం లేదు సార్, సరదాగా. నమస్కారం పవన్ కళ్యాణ్ గారు, నా పేరు రేణుక. నేను మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు చూస్తున్నాం కదండి, మన కార్పొరేట్ విద్యా విధానం ఎలా మారిపోయిందో. వాళ్ళు ఏదో చదవమంటారు, వీళ్ళు చదివేస్తారు, అయిపోయింది. పొద్దున్న వెళ్తారు, సాయంత్రం ఎప్పుడో వస్తారు. దీనివల్ల పాపం పిల్లలు ఎంజాయ్ చేయలేకపోతున్నారు వాళ్ళ బాల్యాన్ని. దీనివల్ల వాళ్ళ ఇమాజినేషన్ శక్తి పోతుంది. ఇలాంటి వాటి వల్ల పాపం పిల్లలు ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నారు. ఇలాంటి వ్యవస్థను మనం మార్చలేమంటారా? కరెక్ట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా తీసుకురాలేమంటారా? ఖచ్చితంగా మార్చాలి, నిజంగా మార్చాలి.
చదువు అని చెప్పి కార్పొరేట్లో అంటే ఖచ్చితంగా మార్చాలి, అవసరం. ఇందాక చెప్పానే, వై ఐ అడ్మైర్ లియోనార్డో డా వించీ. లియోనార్డో డా వించీలో ఏ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. మేబీ మనకి వీఆర్ స్టఫింగ్ పీపుల్ విత్ అన్వాంటెడ్ అంటే నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, జ్ఞానం ఇవ్వట్లేదు. ఎందుకు నేర్చుకోవాలి చెప్పు నువ్వు. దాంతోపాటు శారీరక దారుఢ్యం ఇవ్వట్లేదు. ఎంతసేపు కూర్చొని చదివి ర్యాంక్ తెచ్చుకో అని చెప్పి కూపస్థ మండూకాలా చేస్తున్నాం. అందుకని ఖచ్చితంగా నాకున్నది ఏంటంటే విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది మన సంస్థ ఉంది, ఈ సొసైటీ ఉంది, మీరు చదువుకునే కాలేజ్. ఇట్లాగా గవర్నమెంట్ షుడ్ బి ఏబుల్ టు స్పెండ్ గ్రేట్ పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రెండింటి మీద చాలా బలంగా. ఎందుకంటే వాళ్ళకి ఈ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తాను. దానివల్ల నేను ఎలా చూస్తానంటే వెల్త్ ఆఫ్ ద కంట్రీ ఖనిజాలు, యువత ఖనిజం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.